సో ఇవన్నీ కూడా ఒక్క మాటలు చెప్పాలంటే పాపం చేయకూడదు అని చెప్పాడు. ఎందుకు పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే చెప్పిన ఆజ్ఞని చెయ్యకుండా, అంటే అబద్ధం ఆడొద్దు అంటే అబద్ధం ఆడితే అదేంది? అతిక్రమం, పాపం. సో మనము అబద్ధాలు ఆడుకుంటూ ఇప్పుడు మాట తప్పొద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అమ్మో ఎంత కష్టమైన ఆజ్ఞ. నీ పొరుగు వాంది ఏది ఆశించకూడదు. ఎంత కష్టమైన ఆజ్ఞ. ఎందుకంటే ఎవరిదైనా ఏదైనా చూస్తే అలాంటిది కావాలని వస్తుంది. సో ఈ ఆజ్ఞని మొదట ఏం చేయాలి? పాటించాలి. లేకపోతే అది ఏమైపోతుంది? పాపం అవుతుంది. పాపం వలన వచ్చే జీతం ఏమవుతుంది? మరణం వస్తుంది.